హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీ3 కిక్. ఈరోజు క్రికెట్ న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కాశ్మీర్ గెలిచింది ఢిల్లీ పైన. దిస్ ద ఫస్ట్ టైం దే ఓన్ ఆన్ ఢిల్లీ. ఢిల్లీలో గెలిచింది, అది అరుణ్ జైట్లీ స్టేడియంలో. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే రంజీ ట్రోఫీలో ముంబై మీద గెలిచింది క్వార్టర్ ఫైనల్స్లో, అది ముంబైలో. సో చూస్తుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ టీమ్ హ్యాస్ వెరీ గుడ్ ప్లేయర్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ రంజీ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అర్థమవుతుంది. అండ్ వెన్ కమింగ్ టు ద వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఒక ప్లేయర్ రీచా ఘోష్కి మన వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు షీ హాజ్ అనౌన్స్ దట్ ఒక న్యూ స్టేడియం ఇన్ డార్జిలింగ్లో రీచా ఘోష్ నేమ్ పెడతామని చెప్పి అనౌన్స్ చేశారు. అది కాకుండా ఈరోజు ఇంకొక టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది, ఐర్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్. ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అండ్ ఆఫ్టర్ టేకింగ్ ద బ్యాటింగ్ దే బ్యాటెడ్ వెరీ వెల్. సో ఫోర్త్ బాల్లోనే వికెట్ కోల్పోయిన తర్వాత కూడా స్టిల్లింగ్ బాగా పార్ట్నర్షిప్ ఇచ్చాడు. సో సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ బాగా జరిగింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే స్కోర్ 270 ఫర్ 8 ఫర్ 90 ఓవర్స్. సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 8th వికెట్ కోల్పోయారు. అండ్ ఆ మ్యాచ్లో టాప్ స్కోరర్ కనుక చూస్తే స్టిర్లింగ్ విత్ 60 runs. అండ్ బౌలింగ్ ప్రాస్పెక్టివ్లో చూస్తే మెహదీ హసన్ మిరాజ్ 3 wickets తీశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఐర్లాండే కొంచెం ముందంజలో ఉందని చెప్పాలి టాప్ 10లో. సో దిస్ ఈస్ ద టుడే అప్డేట్స్ గాయస్ ఫర్ క్రికెట్. Signing off guys, bye. Please like and subscribe if you like this.